ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చాలా సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే లంచాలు ఎప్పుడు ఇస్తారు సార్? ఎవరికైనా ఒక మేలు జరిగితే, సింపుల్, ఎవరికైనా ఒక మేలు జరిగితే లంచం ఇస్తారు. మీరు కూడా లంచం ఇచ్చారనుకోరు, పుచ్చుకునే వాళ్ళు కాకపోయినా లంచం ఇస్తే ఏ సందర్భంలో ఇచ్చుంటారు? మీకు ఏదైనా మేలు జరిగితే, మీరు ఏదైనా పని చేయించుకుంటే లంచం ఇచ్చుంటారు. ఇంతే కదా, సింపుల్ లాజిక్ కదా. అసలు లంచాలు ఎవరికి వస్తాయి, ఎవరు లబ్ధి పొందుతారు, ఎవరికి లబ్ధి చేకూరుస్తారు? సింపుల్గా మనందరికీ అర్థమయ్యే భాషలో కొన్ని పాయింట్స్ నేను స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తాను. ఒక్కసారి అవి చూడండి. సింపుల్గా మనకు అర్థమైపోతుంది. మద్యం మూల విరాట్టు ఎవరు దోచేస్తున్నారు? సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేయడం కోసం రామోజీరావుతో అడ్డదిడ్డమైన రాతలు రాయించడం మొదలుపెట్టి ఆ సంపూర్ణ మద్య నిషేధాన్ని ఎత్తివేస్తూ దాన్ని చీకటి మాటున రామోజీరావు గారి రాతల మాటున వ్యాపారాన్ని మొదలుపెట్టిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలిసినట్టుగా మద్యం వ్యాపారంలో ఆదాయం ఏ రకంగా సంపాదించవచ్చనేది ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. ఒకసారి ఆ పాయింట్లు చూస్తే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఎస్, బాబు అవినీతి కిక్కు ఏ స్థాయిలో ఉంటుందంటే ఒక్కసారి చూడండి. మద్యాన్ని ఎక్కువగా అమ్మితే లంచాలు ఇస్తారా, అమ్మకాలు తగ్గిస్తే లంచాలు ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించారు లంచాలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారా? నెంబర్ 2, మద్యం అమ్మకాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే లంచాలు ఇస్తారా, లేక ప్రభుత్వం ద్వారా మాత్రమే అమ్మితే లంచాలు ఇస్తారా? చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, మరి ఆయనకి గత లంచాలు వెళ్తాయి. ఇది ప్రభుత్వమే తీసుకుంటే, ప్రభుత్వమే అమ్మితే లంచాలు ఎవరిస్తారు? ఎవరు కదా. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3, విక్రయ వేళలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా, లేక ఎక్కువ సమయం అమ్మేలా చేస్తే మీ ఇష్టం, రాత్రి పగలు తాగండి, ఏమైనా చేయండి, నాకు ఆదాయం కావాలి అనేటటువంటి చంద్రబాబుకి లంచాలు ఇస్తారా? విక్రయ వేళలను తగ్గించి మద్యం మాన్పించాలని ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇస్తారా? నెక్స్ట్, మద్యం దుకాణాలు పెంచితే లంచాలు ఇస్తారా, దుకాణాలను తగ్గిస్తే లంచాలు ఇస్తారా? మద్యం దుకాణాలను తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది, మద్యం దుకాణాలు పెంచేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆయన గత లంచాలు వస్తాయి, ఎన్ని మద్యం షాపులు వస్తే అంత లంచం వస్తుంది. మరి తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా లంచం వస్తుంది? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, దుకాణాలకు తోడు పర్మిట్ రూములు, బెల్ట్ షాపులు పెడితే లంచాలు ఇస్తారా, లేక ఈ బెల్ట్ షాపులు తీసేసి పర్మిట్ రూమ్స్ రద్దు చేస్తే లంచాలు ఇస్తారా? చంద్రబాబు నాయుడు గారు పాపం పర్మిట్ రూములు, పర్మిషన్ లేకపోగా, పర్మిషన్ లేని వాటినే పర్మిట్ రూములు అంటారు. ఇక్కడ ఆ పర్మిషన్ లేకుండా వచ్చినవే పర్మిట్ రూములు. ఇక్కడ పైగా బెల్ట్ షాపులు. మన రాష్ట్రంలో ఎంతమంది మగాళ్ళు బెల్ట్లు వాడుతున్నారో తెలియదు, కానీ బెల్ట్ షాపులు మాత్రం, ప్యాంట్లకు బెల్ట్లు ఉంటాయో లేవో నాకు తెలియదు, కానీ బెల్ట్ షాపులు మాత్రం ప్రతి ఊర్లో ఇప్పుడు మరీ విచిత్రంగా వేలం పాటలు పాడి మరీ బెల్ట్ షాపులను ఏర్పాటు చేస్తున్నారు. 50,000 బెల్ట్ షాపులు తీసుకొచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది. మరి మూల విరాట్టు వారా, జగన్మోహన్ రెడ్డి గారా? పాయింట్ నెంబర్ 5. పాయింట్ నెంబర్ 6 ఒకసారి చూడండి. 2014-19లో చంద్రబాబు నిర్ణయించిన బేసిక్ రేట్లను పెంచి డిస్టరీల నుంచి కొనుగోళ్లు చేస్తే లంచాలు వస్తాయా, లేక పాత రేట్లను కొనసాగించారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు, దానికి లంచాలు ఇస్తారట. ఎవరిస్తారు, ఎవరికి ఇస్తారు? నెక్స్ట్ పాయింట్ నెంబర్ 7, మద్యంపై తక్కువ ట్యాక్సుల ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసే విధంగా డిస్టిలరీలకు మేలు చేస్తే లంచాలు వస్తాయా, లేక ట్యాక్సులు పెంచి తద్వారా అమ్మకాలు తగ్గితే లంచాలు వస్తాయా? ట్యాక్సులు పెంచి అమ్మకాలు తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి లంచాలు వచ్చాయట. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8, ఎంపిక చేసుకున్న 4-5 డిస్టిలరీలకు మాత్రమే అధికంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా, అన్ని డిస్టిలరీలకు సమానంగా ఆర్డర్లు ఇస్తే లంచాలు ఇస్తారా? మొత్తం 20 డిస్టిలరీలు ఉంటే అందులో చంద్రబాబు నాయుడు గారు ఒక 5 డిస్టిలరీలకు మాత్రమే 69% ఆర్డర్లు ఇచ్చారు. వాళ్ళు కదా లంచాలు ఇస్తారు. అందరికీ ఈక్వల్గా ఆర్డర్లు ఇస్తే వాళ్ళు ఎందుకు లంచాలు ఇస్తారు? మన చంద్రబాబు నాయుడు గారు 69% ఇచ్చారు 5 డిస్టిలరీలకు మాత్రమే. వాళ్ళే బాగుపడాలి. ఎందుకు బాగుపడాలి? మనకు వస్తుంది కాబట్టి, మనం బాగుపడాలి కాబట్టి. నెక్స్ట్ 9th పాయింట్, అధిక భాగం డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చిన బాబు ప్రభుత్వంలో లంచాలు వస్తాయా, లేక జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పాలనలో ఒక్క డిస్టిలరీలకు కూడా అనుమతి ఇవ్వలేదు? మొత్తం 20 ఉంటే 14 చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినవే, దానికంటే ముందున్నవి మిగిలిన 6. జగన్మోహన్ రెడ్డి గారు 1 కూడా ఇవ్వలేదు. మరి లంచాలు ఎవరికి వస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారేమో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు 14 డిస్టిలరీలు తీసుకొచ్చారు. మరి చూడండి, వ్యాపారం ఎవరిదో మీకు అర్థమైపోతుంది కదా.
వ్యాపారి ఎవరు ఇక్కడ? మద్యం మాటన వ్యాపారం చేసుకునేది ఎవరు? సింపుల్ పాయింట్ కదా. ఫైనల్గా మీకు ఇంకొక పాయింట్ చూపిస్తాను. ప్రివిలేజ్ ఫీజు ఈ మద్యం దుకాణాలకు బార్లకు సంబంధించి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది రద్దు చేయటం వల్ల 5,200 కోట్ల నష్టం వచ్చింది. కానీ ఏమీ తెలియనట్టు వీళ్ళు మాట్లాడే మాటలు. ఒక్కసారి ఆ ప్రివిలేజ్ ఫీజుకి సంబంధించినటువంటి కాపీ ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేయండి. జీవో కాపీ. మద్యం దుకాణాలు బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని రూపొందించినటువంటి ఫైలు పైన చంద్రబాబు అప్పటి ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర చేసినటువంటి డిజిటల్ సంతకాలు పైన మీకు 3 పాయింట్లు చూపిస్తున్నాయి ఇక్కడ. పైనున్నది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి డిజిటల్ సంతకాలకు సంబంధించింది పైన మీరు చూస్తున్నది. రెండోది, కేబినెట్ ఆమోదం లేకుండా మద్యం దుకాణాలపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీ చేసినటువంటి 218 జీవో కాపీ ఆ సెంటర్లో ఉన్నది. చివరిలో ఉన్నది ప్రివిలేజ్ రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని సీఎం చంద్రబాబు ముఖ్య కార్యదర్శికి పంపినట్లు ఆధారం. PS టు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం క్లియర్గా కనిపిస్తోంది. ఇలా వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజును వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళందరూ సార్ మా ఫీజు రద్దు చేయండి సార్ అని ఒక యూనియన్గా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోతారు. వాళ్ళు ఒక వినతి పత్రం ఇస్తారు. ఆ మెమరాండమో వినతి పత్రమో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చూస్తారు, పరిశీలనకు పంపిస్తారు. మామూలుగా సాధారణంగా ఏదైనా జరిగేది తీసుకోండి, పరిశీలనకు పంపిస్తారు. అధికారులు కూడా చూస్తారు. ఓకే, ఇది రద్దు చేయొచ్చు, దీనివల్ల పెద్ద ఆదాయం కూడా ఏమీ లేదు, ఇంకా వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది, వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అని అనుకుంటే చేస్తారు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే వీళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ మా ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయండి సార్ అని వినతి పత్రం ఇస్తారు. జీవో మాత్రం ముందు రోజు డేట్తో వస్తుంది. అంటే వాళ్ళు ఇచ్చేటటువంటి డేట్ కంటే ముందే రిలీజ్ అయిపోయింది. ఇవంతా పైన కనిపించేటటువంటి డ్రామాలు. దీనివల్లనే 5,200 కోట్లు ఒక్క కలంపోటుతో మింగేశారు. ఒకే ఒక్క కలంపోటుతో 5,200 కోట్లు మింగేసినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి ప్రివిలేజ్ ఫీజుకు సంబంధించి మనకు అర్థమవుతుంది. రైట్.